ఎక్స్క్యూజ్ మీ మేడమ్స్. ఎవరు నువ్వు? నా పేరు సుబ్బారావు. 10 మందికి దారి చూపించే తల్లులు మీరే తప్పు చేస్తే ఈ సొసైటీ ఏం బాగుపడుతుంది అంటాడు ఈ సుబ్బారావు. ఇంతకీ నేను అసంటే చెప్పబోయా. పేకాట ఆడి మీ అందరూ తప్పు చేస్తారు. పేకాట వల్ల మీ పరుసులు ఖాళీ అవుతాయి. డే నైట్ ఆడటం వల్ల మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, మొగుడికి దూరం అయిపోతారు. సీరియస్ అవ్వకండి అమ్మా. ధర్మరాజు అంతటి వాడే పేకాట్లో ఓడిపోయాడు. మీరంతా పేకాట్లో డబ్బు పోతే అడుక్కు తినాల్సి వస్తుంది. అని చేత పేకాట మానేమంటాడు ఈ సుబ్బారావు. అది ఎలాగమ్మా? ఇగో ఇలా చెప్పేసి అలా పాడేస్తే ఇంకెప్పుడు జీవితంలో పేకాడరు అనమాట. సాయంత్రం ఎస్పీ గారు విజిట్కి వస్తున్నారు, మీరంతా అలర్ట్ గా ఉండాలి. ఏమండి ఈడెవడో చూడండి, ఇక్కడ అల్లరి చేస్తున్నాడా? త్వరగా వచ్చే సంగతి చూసుకోండి. ఈ అసయారు నాకు ఓపిక లేదు, మీకు ఓపిక ఉంటే వెళ్ళి పట్టుకోండి. ఈ అమ్మగడు మాడ. అమ్మా అరుణ, లేమ్మా, కాస్త నెమ్మదిగా లే. తాతయ్య, అందరిలానే నాకు ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, పిల్లల్ని కనాలనుంది. ఆ పిల్లలు నీ మీసాలతో ఆడుకుంటుంటే, అల్లరి చేస్తూ ఉంటే ఆనందించాలనుంది. కానీ అది జరగదు కదా తాతయ్య, జరగదు కదా, జరగదు కదా. తాతయ్య, నువ్వు ఆ నలుగురిని నాకు పరిచయం చేసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఆ నలుగురే నా పాడు మోయటానికి వచ్చారా అని. నేను పోయాక ఆ నలుగురే నన్ను మొయ్యాలి తాతయ్య. మీరే నాకు తలకొరివి పెట్టాలి. ఎక్స్క్యూజ్ అట చెప్పేద్దామండి. చెప్పే. సుబ్బారావు, నీకు హెల్మెట్ ఉందా? ఎందుకు లేదు? నేను రోజుల క్రితం కొన్నా, ఇదిగో తీసుకోండి. హెల్మెట్ ఉందటండి. అబ్బా. సుబ్బారావు, లైసెన్స్ ఉందా? 2 సంవత్సరాల క్రితం తీసుకున్నా, ఇదిగో